Hi guys, welcome to Future Career Maps, a destination for all your career needs. Today మనకి టూ మేజర్ జాబ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఫ్రమ్ అసెంచర్ ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్, ఇంకొకటి వచ్చేసి ప్యాడ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. సో మన ఫస్ట్ జాబ్ అప్డేట్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి 0 to 11 months అండ్ శాలరీ వచ్చేసి 3,44,200 అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద లొకేషన్స్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మెన్షన్ చేయలేదు. సో మేబీ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్. వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్. అండ్ కమింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ క్లౌడ్ సపోర్ట్ అండ్ యాప్ డెవలప్మెంట్, క్వాలిటీ ఇంజనీరింగ్, సో చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి డీటెయిల్గా జేడీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని. సో ఓన్లీ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్, సో ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ కమింగ్ టు ద పాస్డ్ అవుట్స్ వచ్చేసి 2021 నుంచి 24 వరకు పాస్డ్ అవుట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో యాక్టివ్ బ్యాక్లాగ్. సో కంప్లీట్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి, బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాస్ టు బీ నో గ్యాప్స్ డ్యూరింగ్ ద కోర్స్. సో హ్యావ్ టు కంప్లీట్ ద కోర్స్ ఇన్ వన్ సిట్టింగ్ అని చెప్తున్నారు. అండ్ దేర్ ఆర్ ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ అనేది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అని. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ మీకు ఒక ఈమెయిల్ ఇన్విటేషన్ అనేది వస్తుంది ఫర్ ఆన్లైన్ అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ అనేది నాట్ లైక్ ఓన్లీ సింగిల్ అసెస్మెంట్ ఉండదు. సో ఈ అసెస్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ చాలా టూ ఆర్ త్రీ స్టేజెస్ ఉంటుంది. సో దానికంటే ముందు మీరు ఒక మాక్ అసెస్మెంట్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫర్ కంప్లీట్లీ 10 minutes. సో దిస్ అసెస్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్. సో ఇట్స్ జస్ట్ మన హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ చెక్ చేయడానికి, ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్యాండ్విడ్త్ చెక్ చేయడానికి. సో వన్స్ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అసెస్మెంట్ వచ్చేసి కాగ్నిటివ్ అసెస్మెంట్ ఫర్ 15 minutes అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్, క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో ఫస్ట్ అసెస్మెంట్ వచ్చేసి 15 minutes అండ్ 50 క్వశ్చన్స్. అండ్ దాని తర్వాత మీకు విత్ ఇన్ 5 to 10 minutesలో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఫస్ట్ అసెస్మెంట్ది. సో నెక్స్ట్ అసెస్మెంట్ రిజల్ట్ తెలిసిన తర్వాత వన్స్ యు ఆర్ ఎలిజిబుల్ మీరు నెక్స్ట్ అసెస్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. సో ఇక్కడ మీకు టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది సెకండ్ రౌండ్ వచ్చేసి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ 90 minutes అండ్ ఇది వచ్చేసి మీకు క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్, ఇంకా నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వన్స్ ఈ అసెస్మెంట్ ఇది సెకండ్ వచ్చేసి, సో వన్స్ మీకు సెకండ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ థర్డ్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఇది కూడా వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30 minutes. సో యూ విల్ రిసీవ్ ఎ సపరేట్ ఈమెయిల్ విత్ టైమ్లైన్స్ అండ్ లాగిన్ డీటెయిల్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అసెస్మెంట్. సో మీకు సెకండ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ అసెస్మెంట్ది మెయిల్ వస్తుంది. సో వన్స్ ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరు థర్డ్ అసెస్మెంట్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ వొకాబులరీ. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు టెక్నికల్ అనమాట. అండ్ నెక్స్ట్ టు ద సెకండ్ జాబ్ అప్డేట్ ఫర్ ప్యాక్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. సో ఇది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ 11 months, 0 to 11 months, బట్ శాలరీ వచ్చేసి 4,60,700. సో ఇట్స్ ఆల్సో ఫుల్ టైమ్
అండ్ లొకేషన్ వచ్చేసి సేమ్ లొకేషన్స్. అండ్ ఇది కూడా లాస్ట్ డేట్ మెన్షన్ చేయలేదు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా సేమ్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విత్ 2021 to 24. సో సేమ్ ఎలిజిబిలిటీ అండ్ ప్రాసెస్ కూడా it's like same. Once you are shortlisted, it's like same assessment. సో కాకపోతే ఇక్కడ మాక్ అసెస్మెంట్ తర్వాత అసెస్మెంట్ 1 కాగ్నిటివ్ అసెస్మెంట్ ఇట్ ఈస్ ఫర్ 90 minutes. సో ఇంతకుముందు ఇట్స్ ఫర్ 50 minutes, బట్ దిస్ ఇస్ ఫర్ 90 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్సో 40 questions. అండ్ సో నెక్స్ట్ మీకు దాని తర్వాత మీకు ఓకే సో ఫస్ట్ అసెస్మెంట్లోనే మీకు టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. సో అందులోనే మీకు ఇది ఉంటుంది. దాని తర్వాత మీకు కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది ఫర్ 45 minutes. సో ఫస్ట్ అసెస్మెంట్ 90 minutesలోనే మీరు కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, దాని తర్వాత ఫైనల్గా మీకు కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో ఇట్స్ లైక్ సేమ్ 3 అసెస్మెంట్స్, జస్ట్ ఆ ప్రీవియస్ జాబ్ రోల్ లాగానే దీంట్లో కూడా 3 అసెస్మెంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మేజర్ అప్డేట్ అండి. సో వీలైనంత త్వరగా జాబ్కి అప్లై చేసుకోండి. సో ఎప్పుడైనా జాబ్ అప్లికేషన్స్ అనేది క్లోజ్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. And thanks for watching this video.